మేము ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క జాతర, దాని ముందు ప్రజలు ఎంతో దైవంగా చూసుకునేటువంటి ఘట్టమ్మ జాతరను దర్శించుకున్న తర్వాతనే సమ్మక్క తల్లిని దర్శించుకోవడం గిరిజన నాగం. ఈరోజు నేను, నా మిత్రుడు, మన చిన్నపల్లి నర్సింగ్ ఇద్దరం కలిసి ఈరోజు ఘట్టమ్మ తల్లిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మీకు అందరికీ ఇప్పుడు నేను ఈ యొక్క ఘట్టమ్మ తల్లికి సంబంధించినటువంటి న్యూస్ను నేను చూపిస్తాను. ఈరోజు ఘట్టమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. గిరిజనుల ఆనందంగా ఉన్నటువంటి సమ్మక్క సారక్క తల్లిని పూజించుకునే ముందు అందరూ గిరిజనులు ఘట్టమ్మ తల్లిని పూజించుకోవడం జరుగుతుంది. ఘట్టమ్మ తల్లి దర్శనం అయిపోయిన తర్వాతనే సమ్మక్క తల్లిని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద అయినటువంటి ఈ యొక్క గిరిజన జాతర ఇప్పుడు ఘట్టమ్మ తల్లి దేవాలయం దగ్గరికి రావడం జరిగింది. తల్లిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. అదేవిధంగా నేను నాతో పాటు దేవుని కాడికి పోయేటప్పుడు అప్పుడు సమ్మవ సారవ ప్రతాపరుద్రునితోటి యుద్ధ పోరాటం చేసినప్పుడు అప్పుడు తల్లి ఆమె తోడుగా నిలబడి చెల్లెకు నిలబడి యుద్ధ పోరాటాల ఆమె రాయబారం అందించుకుంటా తోగలా ఉన్నది. ఘట్టమ్మ తల్లి చుట్టూ సమ్మక్కకు అక్క ఆమె ఇక ఈమెని ఎప్పుడు కానీ ఆమె దీవెనతోటి ఎప్పుడైనా ఈమెని దర్శనం కానీ ఈమె ఇక్కడ ఈ ఘట్టమ్మ తల్లి అయినా అక్కడ ఎరుగట్టమ్మ తాడవాయి మండలంలో అక్కడ ఇక్కడ రాంపురం మొత్తం 12 ఘట్టమ్మలు ఉంటాయి. చుట్టూ కాపులు ఆమె ఈమె మొక్కులు చెల్లించినాకనే అక్కడికి ఆమె అన్నవరంలోకి పోతారు అన్నట్టు. ఇక ఇక్కడ మొక్కుకోకుండా అక్కడికి పోయింది అనుకో మళ్ళీ మర్రేసుకొని వస్తుంది. ఆమె అంత 12 దిక్కుల నిలబడి ఈమె పెద్ద ఆమె తర్వాత ఇక్కడ మన తుంగులేడు చెరువు అని ఉంటుంది. తల్లి దగ్గరికి పోవాలి. చుట్టూ 4 దిక్కుల ఆమె దీవెన అందుకున్నాకనే ఈమె పసుపు బండారి అందితే